హాయ్ ఫ్రెండ్స్! ఇదొచ్చేసి నా మొదటి వారము వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ ఫ్రైడే అనమాట. సో, ఎవ్రీ ఫ్రైడే మనం చేయాలి ఈ వ్రతము. 9 వీక్స్ కానీ, 11 వీక్స్ కానీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే చేయాలి. నేనైతే 9 వీక్స్ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి 9 వీక్స్ చేస్తున్నాను. సో, ఫస్ట్ డేనే మనం మార్నింగే లేసి ఏదైతే పూజ సామాన్లున్నాయో అన్నీ కడుక్కొని పచ్చి పాలతో మనం అభిషేకం చేయాలి. లేదంటే పంచామృతం తో కూడా చేయొచ్చు. మేము ఫ్రెష్‌గా ఆవు పాలు తెప్పించుకుంటాం అనమాట. వాటితో మార్నింగే లేసి నేను అన్ని విగ్రహాలకి అభిషేకం అయితే చేసేసానండి. పంచామృతంతో నేను అభిషేకం చేశాను. సో, ఈ వైభవలక్ష్మి వ్రతం అనేది మనం ఈవినింగ్ 6 తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత మనం స్టార్ట్ చేస్తామన్నమాట. ఒక వైభవలక్ష్మి వ్రతం బుక్ అనేది ఉంటుంది. సో, మనం ఇంతకుముందు ఎవరైనా వైభవలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళ దగ్గర మనం తాంబూలం తీసుకున్నట్లయితే వాళ్ళు మన తాంబూలంలో బుక్ పెట్టిస్తారనమాట. ఆ బుక్ మనకు తాంబూలంలో వస్తేనే మనం వైభవలక్ష్మి వ్రతం అనేది స్టార్ట్ చేయాలండి. మనం డైరెక్ట్గా బుక్ కొనుక్కొని మాత్రం స్టార్ట్ చేయకూడదు. సో, మార్నింగ్ నేను అభిషేకం అంతా చేసి రెడీగా పెట్టేసుకున్నాను. మెయిన్గా మనకు వైభవలక్ష్మి వ్రతం చేసినప్పుడు ప్రతి ఒక్కటి రెడ్ కలర్దే ఉండాలి. మనం యూజ్ చేసే బ్లౌజ్ పీస్ కానీ బ్యాంగిల్స్ పువ్వులు అన్నీ రెడ్ కలర్లోనే ఉంచాలి. అండ్ ఇది వచ్చేసి నేను రాగి చెంబులోనే స్టార్ట్ చేయాలన్నమాట. మీకు ఇత్తడి చెంబు వెండి చెంబులో కూడా చేయొచ్చు. రాగి చెంబులతో చేస్తే చాలా శ్రేష్టం అనమాట. ఆ రాగి చెంబులో వాటర్ వేసేసి మనకు ఆ చెంబు ఎంత సైజు ఉందో అంత సైజ్ టెంకాయ తెచ్చుకొని ఆ రాగి చెంబులో వాటర్ వేసి డ్రై ఫ్రూట్స్ కుంకుమ పసుపు వేసి మెయిన్గా మనం అమ్మవారిని ఒక గోల్డ్ రింగ్ కానీ గోల్డ్ వస్తువు ఏదైనా చిన్న వస్తువుతో మనము ఊహించుకొని అమ్మవారిని దాంట్లో నిలుపుకున్నట్లు అనమాట. ఒక నేనైతే గోల్డ్ రింగ్ వేసేసి చుట్టూ తమలపాకులు కానీ మామిడాకులు కూడా పెట్టచ్చు అనమాట కలశంకి. అలా పెట్టి టెంకాయకి ఇలా నామం షేప్లో బొట్టు పెట్టి రెడీగా ఉంచుకోవాలి. అండ్ కింద మనము వెండి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని దాంట్లో బియ్యం వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఒక పీటను రెడీ చేసుకోవాలి. పీట పైన ఖచ్చితంగా పద్మం ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట. దానిపైన మనం పీటను రెడీ చేసుకొని దానిపైన కలశం ఉంచుతాము. ఆ కలశం టెంకాయ పైన మనం రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ మాత్రమే యూజ్ చేయాలండి. ఇలా కోన్ షేప్లో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఇలా కోన్ షేప్లో నేను మడత పెట్టినట్లు ఫోల్డ్ చేసి ఆ టెంకాయ పైన మనం ఉంచుకోవాలన్నమాట. వస్త్రం అమ్మవారికి వస్త్రం మనం బ్లౌజ్ పీస్ లాగా రెడ్ కలర్దే మనం యూజ్ చేయాలి. ఇలా అయితే మనం బ్లౌజ్ పీస్ని అలంకరించుకొని రెడ్ కలర్ బ్యాంగిల్స్ మాత్రమే యూజ్ చేయాలి. కొత్తవి తెచ్చుకొని ఒక డజన్ బ్యాంగిల్స్ తెచ్చుకొని ప్రతి వారం అవే బ్యాంగిల్స్ రిపీట్ చేయొచ్చండి మనము. అండ్ అలాగే మ్యాక్సిమం మీ దగ్గర రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటే యూజ్ చేయండి, లేదంటే ఏ ఫ్లవర్స్ అయినా మంచిదే. మనం కలశం పెట్టిన తర్వాత కలశంకి చుట్టూ మనం పువ్వులు చుట్టిన తర్వాత కలశం పైన కూడా మనము పువ్వులు పెట్టాలన్నమాట. సో, ఇలా అయితే మనం వైభవలక్ష్మి వ్రతంని స్టార్ట్ చేయాలి. వైభవలక్ష్మి అమ్మవారిని ఇలా అయితే మనం అలంకరించుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ మనం బుక్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఆ ప్రొసీజర్ ఏమేమి చదవాలి అంతా ప్రతి ఒక్కటి ఆ బుక్లో ఉంటుంది. బుక్ స్టార్టింగ్లో నుంచి మనం స్టార్ట్ చేస్తే 1 అవర్ పడుతుందన్నమాట. దాంట్లో అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి, అమ్మవారి ఆరతి పాటలు ఉంటాయి, అమ్మవారి కథలు ఉంటాయి. అన్నీ లైన్గా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అమ్మవారికి ఆ రోజు ఫ్రూట్స్ మనం ఖచ్చితంగా రెడ్ కలర్ ఫ్రూట్సే పెట్టాలి. ప్రతి వారం ఒక నైవేద్యం తీపన్నం పెట్టాలన్నమాట. సో, ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నట్లు అమ్మవారిని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అష్టోత్తరం చదివినప్పుడు మనం అష్టోత్తరం అమ్మవారికి పూలు వేసుకుంటూ చదవాలి. అండ్ దానికంటే ముందు వినాయకుడిని మనం రెడీ చేసుకోవాలి. వినాయకుడు అష్టోత్తరం కూడా ఉంటుంది బుక్లో. కొన్ని బుక్స్లో ఉంటుంది, కొన్ని బుక్స్లో ఉండవు. వినాయకుడిని మాత్రం రెడీ చేసుకొని ఏదైనా మనం ఫస్ట్ పూజ చేసినప్పుడు ఫస్ట్ మనం వినాయకుడికే పూజ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ మనం వినాయకుడికే పూజ చేసిన తర్వాత ఆ ప్రొసీజర్లో నెక్స్ట్ అమ్మవారికి పూజ అష్టోత్తరం అవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇక నేను రెడ్ కలర్ ఫ్లవర్సే యూస్ చేస్తున్నాను అష్టోత్తరంకి. అమ్మవారికి వేసే దండ కూడా రెడ్ కలరే ఉండాలి. నా దగ్గర రోజ్ ఫ్లవర్స్ చాలా పెద్దగా అయిపోయినాయి నా దగ్గర ఉన్న ఫోటో, కానీ నేను రోజ్ ఫ్లవర్స్ రెక్కలతో ఇలా నేను దండ రెడీ చేసుకుంటున్నాను. చాలా క్యూట్గా ఉంటుంది. మీకున్న ఫోటో సైజ్ని బట్టి మీరు ప్రతి వారం రెడ్ కలర్ మ్యాక్సిమం ఉండేలాగా చూసుకోండి. బ్యాంగిల్స్ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ రెడ్ కలర్ ఉంటే చాలా మంచిది. ఇలా అయితే నేను అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేశాను. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ వ్రతంకి ప్రతి వారం ఒక్క ముత్తైదుని మాత్రమే మనం పిలిచాలన్నమాట. ఒకటేసారి 5 మందిని 3 మందిని కాకుండా ప్రతి వారం ఒకరిని కొత్త వాళ్ళని పిలిచాలి. లాస్ట్ 9వ వారం అందరినీ ఉద్యాపన చేసిన వారం లాస్ట్లో అందరినీ పిలిచాలన్నమాట. ప్రతి వారం ఒక్కరిని పిలిచాలి. ఆ ఒక్కరు అమ్మవారి కింద లెక్క అనమాట.
ఇలా అయితే నేను ఆ రోజు ఫస్ట్ వారం మా తోడికోడల్ని పిలిచాను. ఇలా అయితే నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ రోజు చందు వచ్చింది. ఇలా పూజ చేసుకొని ఆరతి ఇచ్చేసిన తర్వాత 2 ఆరతులు ఇవ్వాలండి. ఫస్ట్ మనం ఆరతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్‌కి 12 తర్వాత మహామంగళారతి అని ఉంటుంది. అది మనం పువ్వొత్తులతో ఇయ్యాలనమాట. లాస్ట్ మహామంగళారతి అది. అది ఇచ్చేసిన తర్వాత ఇంక అమ్మవారిని కదిలిచ్చేసి మనం నెక్స్ట్ డే కానీ లేకపోతే అప్పుడే కానీ మనం అమ్మవారిని తీసేయొచ్చు. అండ్ మనం కలశంలో పెట్టిన టెంకాయ ఏం చేయాలని అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఆ కలశంలో ఉన్న టెంకాయ మనం నెక్స్ట్ వారం టెంకాయ కొట్టాలన్నమాట. ఆ కలశంలోకి మళ్ళీ కొత్త టెంకాయ పెట్టాలి. అర్థమైంది కదా? కలశంలో పెట్టిన టెంకాయ మనం నెక్స్ట్ వారం కొట్టాలన్నమాట అమ్మవారికి. అది ప్రసాదంలాగా మనం వాడుకోవచ్చు. ఇలా ప్రతి 9 వీక్స్ మనం రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే ఫస్ట్ వారం మా చందుకి తాంబూలం ఇచ్చేసాను. మా హేష్వితో తాంబూలం ఇచ్చాను. అండ్ మెయిన్గా మనం ఆ రోజు కట్టుకున్న శారీ కూడా రెడ్ది అయి ఉండాలి. అట్లీస్ట్ మనకి రెడ్ శారీస్ ఎక్కువ లేకపోతే అట్లీస్ట్ బ్లౌజ్ అయినా కొంగుైనా ఏదైనా రెడ్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ నైవేద్యం వచ్చేసి నేను ఆ రోజు తీపన్నం చేసాను. మ్యాక్సిమమే తీపన్నమే చేయొచ్చు, లేదంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం కూడా మీకు ఇష్టం వచ్చిన నైవేద్యం చేయొచ్చు అనమాట.